ఉదయం న్యూస్ కి స్వాగతం. వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం వేసవి ప్రణాళికలో భాగంగా గ్రామ ప్రజల మరియు బాటసారుల సౌకర్యార్థం ఎండాకాలం ముగిసే వరకు చల్లని త్రాగునీరు అందించాలనే సదుద్దేశంతో వెంకట్రావుపేట బస్టాండ్ ఆవరణలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, త్రాగే నీరును వృధా చేయవద్దని గ్రామ సర్పంచ్ నల్మెల రాజు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మరియు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రయాణికులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎండలు తీవ్రంగా ఉన్నందున వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ తరఫు నుంచి 2 నెలలు చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో భాగంగా వేసవి ప్రణాళికలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం సుమారుగా 2 నెలలు అంటే అందాదా ఎండలు తగ్గిపోయేంత వరకు నిర్వహించడం జరుగుతుంది. వెంకట్రావుపేట గ్రామ ప్రజలు, బాటసార్లు అందరూ దీన్ని వినియోగించుకొని డీహైడ్రేషన్కు గురి కాకుండా అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా, ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మరి రానున్నది ఎండాకాలం కనుక అందరూ ఎండ నుంచి రక్షణ చర్యలు పొంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రయాణికులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎండలు తీవ్రంగా ఉన్నందున వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ తరఫు నుంచి 2 నెలలు చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో భాగంగా వేసవి ప్రణాళికలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం సుమారుగా 2 నెలలు అంటే అందాదా ఎండలు తగ్గిపోయేంత వరకు నిర్వహించడం జరుగుతుంది. వెంకట్రావుపేట గ్రామ ప్రజలు, బాటసార్లు అందరూ దీన్ని వినియోగించుకొని డీహైడ్రేషన్కు గురి కాకుండా అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా, ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మరి రానున్నది ఎండాకాలం కనుక అందరూ ఎండ నుంచి రక్షణ చర్యలు పొంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.